ఈ వీడియోలో మీరు చూడబోయేది గెంటింగ్ ఐలాండ్స్ అనేసి మలేషియాలో ఉంటుంది. సో ఇక్కడికి కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చారు, కానీ దాన్ని ప్రాపర్గా చూపించలేకపోయారు. సో ఈ వీడియోలో నేను మొత్తం గెంటింగ్ ఐలాండ్స్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఇంకా టికెట్ ఏంటి, వీటి గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పాను. వీడియో మాత్రం చాలా బాగా తీశాను. వీడియో పూర్తిగా చూడండి అండ్ అలాగే ఒక లైక్ కొట్టండి. ఇందాక మొత్తం తిరిగాం కదా, ఇదే హోటల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడు అమ్మ. ఇప్పుడు వచ్చేసి మనం మేఘాల లోపలికి చూడండి. మేఘం ఉంది కాబట్టి మనకి ఏం కనపడట్లేదు. వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. వెళ్తున్నాము ఇప్పుడు కిందికి. ఇప్పుడు నేను చూసుకుంటే గండోలాలో ఉన్నాను. అయితే నేను క్యాష్నో లోపలికి వెళ్ళా కదా, అసలు అక్కడ ఏం చూశాను అనే దాని గురించి చెప్తాను అనమాట. ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ హోటల్ అని పేరు పొందింది. ఇది గెంటింగ్ ఐలాండ్ మలేషియాలో ఉంటుంది మనకి. సో మనకి ఎక్కినమ్మటే కావాలంటే కింద ఫోటోలు దిగుతారు అనమాట, తీస్తారు. ఇక్కడ పైకి వచ్చేసరికి ఇలా రెడీ పెట్టేస్తారు, మనం చూసుకొని మనం తీసుకోవాలా. పైన చూడండి, ఆ బిల్డింగ్ మొత్తం మేఘాలు ఉండేసాయి. అది పొగకి కాలిపోతుందేమో అనుకుంటున్నారు, కానీ కాదు, అవన్నీ ఫుల్ మేఘాలు. చూడండి, ఇలా కార్లు ఉంటే డైరెక్ట్ మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే గండిలో వెళ్తున్నామో సేమ్ అలా కార్లు ఉంటే పైకి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇంకా అలాగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సిస్టమ్ ఇలా ఉంది పైన. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నా ప్రయాణం గెంటింగ్ ఐలాండ్స్కి. సో మనం మలేషియాలో కోలాలంపూర్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ మెయిన్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే దాన్ని గెంటింగ్ ఐలాండ్స్ అని పిలుస్తారు. సో చాలా మంది ఇక్కడ దాన్ని అంటారు అది మరో ప్రపంచం అనేసి. సో ఈ రోజు అక్కడికి వెళ్దాము, అసలు అక్కడ ఉన్నవేంటి లేనివేంటి, అక్కడికి వెళ్ళొచ్చా లేదా. అది యాక్చువల్గా ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను కదా, కోలాలంపూర్ సిటీలో ఉన్నాను. అది అవుట్కట్ చాలా దూరం ఉంది అనమాట. మన హైదరాబాద్కి దూరంలో జూ పార్క్ ఎలా ఉందో సేమ్ అలాగా ఎంతో దూరంలో గెంటింగ్ ఐలాండ్స్ అనేసి ఒకటి ఉంది అనమాట. అక్కడికి వెళ్దాము. అసలు దానికి ఇక్కడ ఈ సిటీలో నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత దానిలో టికెట్ ఫీజు ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. టైం 1 అవుతుంది. సో ఫుడ్ తిని బయలుదేరామని ఇక్కడ తింటున్నాను. సో ఇప్పుడు నేను ఈ బింకిట్ బింటాక్ మోనో రైలు ఎక్కుతున్నాను. మోనో రైలు కావచ్చు, లేదంటే ఏ రైలు అయినా ఎక్కి కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలా. ఫస్ట్ మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే కేఎల్ సెంట్రల్కి రావాలా. అక్కడ నుంచి డైరెక్ట్గా బస్సు ఉంటుంది. ఇదే కేఎల్ సెంట్రల్. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తే కింద బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే మనం డైరెక్ట్గా గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోతాం. ఇలాగా కేఎల్ సెంటర్ మధ్య అక్కడి నుంచి కిందికి వస్తే మనకి ఇలా బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ బస్సెస్ లో మనం ఆ టికెట్ తీసుకొని డైరెక్ట్ గా గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోవాలా. ఇక్కడ టైం ఉంటుంది. ఫస్ట్ ఏ బస్ అవైలబుల్ ఉంది, ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. మనం చూసుకొని ఆ టైమింగ్స్ ప్రకారం వెళ్ళాలా. ఇక్కడ పోయి రావడానికి ఒకేసారి 2 వేస్ బస్ టికెట్ దొరుకుతుంది. ఇక్కడ కావాలనుకుంటే ఒకళ్ళు ఉంటే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి బస్సు ప్లస్ స్కైవే కూడా ఉంటుంది. బట్ స్కైవే మనం అక్కడికి వెళ్ళి తీసుకుందామని ఇక్కడ తీసుకోవట్లేదు. అది పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ. మాకు 2ంటికి బస్సు ఉంది కాబట్టి టైం అయింది. కరెక్ట్గా 2 బస్సు వచ్చేసింది. ఇదే అనమాట బస్సు. సో ఈ బస్సు ఎక్కితే డైరెక్ట్గా గెట్టింగ్ అలా తీసుకెళ్తుంది. వచ్చేటప్పుడు కూడా ఇదే మాకు టైం చెప్పారనమాట, 7:30 అనేసి. సో 7:30 లోపు మళ్ళీ ఇదే బస్సు ఎక్కితే మనం మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడే దింపేస్తుంది. అలాగా ఇలాగా ఎలా పడితే అలా ఎక్కరనమాట మన వాళ్ళు. ఏదైనా దిగేటప్పుడు కూడా ఒక లైన్లో దిగుతాడు, ఎక్కేటప్పుడు కూడా లైన్లో టికెట్ చూపించి ఎక్కాలా. అండ్ ఎక్కువ లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టాలా. అండ్ బస్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది బస్సు.
బస్ టర్మినల్. సో ఇక్కడ మనం దిగాలి. ఇక్కడ దిగంగానే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఎటు వెళ్ళాలి అనేసి. చూసుకుంటే ఇదంతా మాల్ మనకి బస్ స్టాప్ లోపలనే ఉంటుంది, మనం నార్మల్ చూసుకోవచ్చు. ఇంకా ఇటు వెళ్తే మనం గెంటింగ్ హైలాండ్స్ లో ప్రీమియం అవుట్లెట్స్ అంటే ఇప్పుడు మనకి ప్రతి దేశంలో కొన్ని కొన్ని మెయిన్ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ బ్రాండ్స్ ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువలో డిస్కౌంట్లో దొరుకుతాయి. అదే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. ప్రతి దేశంలో ఉన్న బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు. ఎక్కడైనా ఏదో ఒక ఫుడ్ కోర్ట్, షాపింగ్ నార్మల్గా ఇవి జరుగుతూనే ఉంటాయి. అవుట్లెట్లే అనమాట. అవుట్లెట్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ అవుట్లెట్ అంటే డమ్మీ ప్రోడక్ట్ లాగా పెడతారనమాట. ఇక్కడ వాటికి ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు. వీటిల్లో కొన్ని ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవుట్లెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటాడు, 80%, 90% అనేసి. సో అలాగా మలేషియా వచ్చిన చాలా మంది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు, అన్ని లగ్జరీ ప్రోడక్ట్లు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. కింద కన్నా ఇక్కడ వెదర్ కొంచెం కూల్గా ఉంది. ఇక్కడ చూడండి 80% డిస్కౌంట్, డిస్కౌంట్ ఫాస్ట్ 70%. ఇక్కడ చూడండి ఏ వాచ్లు కొన్నాను, ఒకటి కొన్నా ఇంకొకటి ఫ్రీ అంట. అన్ని టాప్ బ్రాండ్స్ అనమాట. ప్రతి ఒక్కటి 80%, 90% డిస్కౌంట్లు. మొత్తం ప్రీమియం అవుట్లెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. అన్నీ షాపింగ్ చేయొచ్చు అనమాట మనము. అండ్ ఇక్కడ చూడండి ఫుడ్ కోర్ట్స్ ఇవి అన్నీ కూడా ఉంటాయి. అండ్ కావాలంటే తీసుకొని ఇక్కడ తినొచ్చు, లేదంటే ఇది ఇలా బయట కూడా ఉంటాయి కూర్చోటానికి. అలా ఉంటాయి. ఇలా ఉంది ఇక్కడ. అన్నీ మనకి ఏది కావాలన్నా దొరుకుతాయండి. సో లగ్జరీ బ్రాండ్స్, ప్రతి ఒక్క లగ్జరీ బ్రాండ్ ఇక్కడ మనకి బై 1 get 1 అనేసి, తర్వాత 80% అనేసి, తర్వాత 90% అనేసి, మనకి క్లాత్లో కావచ్చు, వాచ్లో కావచ్చు, ప్రతి దాంట్లో చూడండి పెద్ద కంపెనీస్ ఇవన్నీ ప్రీమియం కంపెనీస్. చైనీస్ బ్రాండ్ 50% ఆఫ్, అలాగా అన్ని ఆఫర్లోనే ఉంటాయి. కేబుల్ కార్కి ఇలా ఉంటుంది అనమాట రోడ్డు. అన్ని షాపింగ్ అవుట్లెట్స్ ఇలా ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ ఇవి చాక్లెట్స్, తర్వాత కాఫీ ఇవన్నీ ఉంటాయి, చూసుకొని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈరోజు మేము మండే వచ్చింది. సో ఎక్కువ జనాలు లేరు. అదే వీకెండ్స్ అయితే ఇదంతా లైనింగ్ దానికోసం అనమాట. ఫుల్ జనాలు ఉంటారు ఈ స్కైవే కోసం. బట్ ఇది మండే, సో తక్కువ మంది ఉన్నారు. మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పదండి చూద్దాం. ఇక్కడ సెల్ఫ్ టికెటింగ్ ఉంటుంది, కావాలంటే సెల్ఫ్గా మనమే తీసుకోవచ్చు. ఒకవేళ కొంచెం రాంగ్ పని చేస్తే వీళ్ళే వస్తారనమాట చూడటానికి. ఇక్కడ కస్టమర్ కేర్స్ వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తారు మనకి. ఇండియా అది ఫుడ్. ఓకే అలా పెట్టాలా. వచ్చేసి 400 రూపాయలు అనమాట దగ్గర ఓన్లీ స్కై క్యాబ్కి. అంతే. గేట్ పైన మనకి ఇలాగ నెంబర్ ఉంటుంది, ఏ గేటా, బి గేటా, సి గేటా అనేసి. నాది సి గేట్ ఉంది. సో సి గేట్ కాబట్టి మనం సి గేట్ కాడికి వెళ్ళి నిలబడితే అక్కడ అలాగా దీన్ని గండోలా అని పిలుస్తారు అనమాట. ఆ స్కై క్యాబ్ని గండోలా అని పిలుస్తారు. సో మనం సి వచ్చింది కాబట్టి ఈ వేలో వెళ్ళి అవి నిలబడాల. ఇలా ఉంటుంది. సో ఇలాగ వస్తూ ఉంటాయి, అది కదులుతూనే ఉంటుంది చిన్నగా, మనమే దూకెక్కాలా. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూస్ ఎలా ఉందో. గెట్టింగ్ హైలాండ్స్ ప్రీమియం అవుట్లెట్స్ అనేసి ఇందాక చూపించాను కదా, అదంతా ప్రీమియం అవుట్లెట్స్ ఉంటాయి అనేసి అలాగా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ వెహికల్ అనేది స్టాప్ కాదనమాట, చిన్నగా అలాగా స్క్రోల్ అవుతానే ఉంటుంది, మనమే ఎగిరి దూకాల దానిలో. చూడండి అది ఆగట్లేదు, ఇంకా అలాగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ సిస్టమ్ ఇలా ఉంది. పైన చూడండి మొత్తం చక్రాలు అవి, అక్కడేమో పెద్దది రౌండ్గా సర్కిల్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇలాగ మూవ్ అవుతూనే ఉంటుంది. దిగే వాళ్ళు అక్కడ దిగుతున్నారా, దిగే వాళ్ళు అటు సైడ్ దిగుతున్నారు, ఇంక రౌండ్ తిరిగితే ఎక్కే వాళ్ళు ఇటు ఎక్కుతున్నారు. ఇలా ఉంది. దీన్ని గండోలా అని పిలుస్తారు, గండోలా. ఇంకా ఇలా ఎక్కేటప్పుడే స్లోగా తిరుగుతుంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్పీడ్. ఇప్పుడు చూడండి స్పీడ్ వెళ్ళిపోతుంది.
Welcome aboard on the Awana Skyway, your highway through the clouds. Spanning a distance of 2.8 kilometers, a ride on the Awana Skyway will give you పైన మేఘాలు చూడండి, బిల్డింగ్ మొత్తం కప్పేసాయి. and mountainous landscape around with a ride here for a free stopover at Chinsui Cave Temple. Embark on a cultural journey, including our iconic 9-star pagoda, Sky Terrace viewing deck, and a 15-meter tall Buddha statue. 没有没有，狼子不搭车。 చూడండి, ఇలా కార్లు ఉంటే డైరెక్ట్ మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే గండిలో వెళ్తున్నామో సేమ్ అలా కార్లు ఉంటే పైకి వెళ్ళిపోవచ్చు. 因为我以前我说是新加坡， 我是在新加坡做工啊。 కనపడుతుంది కదా, ఇది చైనా టెంపుల్, చైనీస్ వాళ్ళది. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ అంతా కవర్ చేద్దాం. 清水， బిల్డింగ్ చూడండి, సగం మేఘాలతో కవర్ అయిపోయింది. 很久了啊，很久很久。还有 TikTok 吗？去 TikTok 我们就 చూడొచ్చు 跑了。 view. 放学了现在，没有没有放没有还没有放假，其实就他们没有放假先过来了。哦，还没有放假。 ఇక్కడ ఉంటే చూడండి, అసలు ఇక్కడ నుంచి చూడండి మొత్తం మనకి క్లౌడ్, అసలు ఏం కనపడట్లేదు. క్లైమేట్ కూడా చాలా చల్లగా అయిపోయింది, ఒక్కసారికి చాలా చల్లగా అయిపోయింది. ఇక్కడ వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది, అసలు చాలా చల్లగా ఉంది. అండ్ మనం చూసుకుంటే కింద నుంచి వచ్చాము, కింద ఎక్కడో ఉంటుంది సిటీ, కనపడట్లేదు, మేఘాలలో ఉండిపోయినాం. ఇక్కడ చిన్స్వి కేవ్ టెంపుల్ అంటే చైనా వాళ్ళది, చైనీస్ టెంపుల్ ఒకటి ఉంది అనమాట ఇక్కడ. అది చూడటానికి మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, మధ్యలో దిగేసి. ఒక 2 గంటల నుంచి ఇక్కడ తిరుగుతున్నాను. అసలు కింద వెదర్ కి ఇక్కడ వెదర్ కి చాలా డిఫరెన్స్ ఉంది, అండ్ చాలా బాగుంది కూడా, చాలా కూల్ గా. అండ్ ఇప్పుడు మనం చైనా టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇంకా పైన ఉంది అనమాట, ఇంకా పైన మేఘాలు వచ్చి మనల్ని తాకుతూ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను, వీడియో లాగ్ వరకు చూడండి, చాలా బాగుంటది. అసలు గెంటింగ్ ఐలాండ్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇలా ఉంటది టెంపుల్. అంటే ఇక్కడ మెయిన్ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ మనకి అన్నీ కనపడతాయి అన్నమాట. చైనా వాళ్ళు ఎలా వాళ్ళ చేసిన శిక్షలు ఎలా తీసుకున్నారు, లైక్ ప్రాక్టీస్ ఎలా చేశారు, ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ అగరబత్తీలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇంకా అలాగ అగరబత్తీలు అక్కడ పెట్టేసి ప్రేయర్ కూడా చేయొచ్చు అలాగా. ఇక్కడ వ్యూ ఇలా ఉంది. ఇదేందో బాంబులు వెలుస్తుంది. అదొక ఆచారం ఇక్కడ. చూడండి అక్కడ చాలా మంది బాంబులు, మిరపకాయ బాంబులు పేల్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ వ్యూస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ పెద్ద బుద్ధుడు విగ్రహం కావచ్చు. ఆ తర్వాత పైన చూడండి, ఆ బిల్డింగ్ మొత్తం మేఘాలు ఉండేసాయి. అది పొగకి కాలిపోతుందేమో అనుకుంటున్నారు, కానీ కాదు, అవన్నీ ఫుల్ మేఘాలు. మేఘాలు ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే మనకి దగ్గరలో మేఘాలు కనపడవు, బట్ కింద నుంచి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కూడా ఫుల్ మేఘాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఇలాగ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ పైకి వెళ్ళే దారిలో ఏంటంటే మొత్తం ఇంకా చైనా వాళ్ళు శిక్షలు తీసుకుంది కావచ్చు, ఇంకా బోధి ధర్మ, మనకి అందరికీ సినిమాలు ఉన్నాయి కదా, అక్కడ నేర్పించిన కొన్ని విద్యలు, ఇవన్నీ మనకి ఎలాగంటే బొమ్మల రూపంలో అంతా ఒక స్టోరీని చెప్పేటట్టు అంతా ఉంటాయి అన్నమాట ఆ లైన్లో. అలాగ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ టెంపుల్ ఇలా ఉంది వ్యూ. ఇదేంటో గ్యాంగ్ టాంగ్ హాల్ అంట, వెళ్ళి చూద్దాం. ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్. ఇక్కడ నుంచి విజువల్స్. ఇలాగ దీంట్లో ఏం లేదు, అబ్జర్వేషన్ టవర్ అంట. ఇలా పైకి వెళ్తే ఒక టవర్ ఉంటుంది, మొత్తం వ్యూ కనపడేటట్టు. సో ఇంకా మనం పైకి వెళ్దాం, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బయటకు వెళ్తే వ్యూ చూడండి ఎలా ఉంది. ఇంకా అక్కడంతా అయిపోయింది, చూసినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి
ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ టికెట్ స్కాన్ చేసి గండలో ఎక్కి పైకి వెళ్ళాం. ఇలా పైకి వచ్చేసాం. ఇంకా ఇక్కడ అన్ని మనకి క్యాసినోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది డౌన్ పార్ట్ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ గేమ్స్ జోన్ అన్నమాట. ఒక టికెట్ ఇవన్నీ గేమ్స్ అవుట్డోర్ అన్నమాట. ఒక టికెట్ తీసుకుంటే మొత్తం మనం ఆడొచ్చు. దీనికి చూడండి అన్ని అవుట్డోర్ గేమ్స్. సో ఇప్పుడు మొత్తం పైకి వచ్చేసాం మనము. ఇలా మనకి ఎక్కినమ్మటే కావాలంటే కింద ఫోటోలు దిగుతారు అనమాట, తీస్తారు. ఇక్కడ పైకి వచ్చేసరికి ఇలా రెడీ పెట్టేస్తారు, మనం చూసుకొని మనం తీసుకోవాలా. అండ్ ఇది పైన డబ్బులు కాకపోతే ఎక్కువ ఉంటాయి, బట్ పైన మాత్రం చూడండి ఇలా ఉంటుంది వ్యూ. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం మరో ప్రపంచంలా ఉంటుంది. ఆ ప్రపంచాన్ని నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇంతమంది వచ్చారనమాట ఇంత పైకి. ఇక్కడ ఒక పెద్ద మాల్ ఉంది. సో ఈ మాల్ చూడండి. ఆహా, ఇంత పెద్ద మాల్లో ఇక్కడ కార్లు కూడా అమ్ముతున్నారు. ఇంత కొండపైన ఎవర్రా కార్లు కొనేది. ఇక్కడ కూడా చూడండి అన్ని చైనా కంపెనీ గ్యాడ్జెట్స్, తర్వాత ఇవన్నీ బ్రాండ్స్. సేమ్ మనకి మాల్లో ఎలా ఉంటాయో అలాగా అన్ని ఇంకా షాపింగ్ ఇవి ఉంటాయి అన్నమాట, బ్రాండ్స్కి సంబంధించింది. అన్నీ ఇలా ఉంటాయి, చాలా బాగుంది. అండ్ ఇంత పెద్ద కొండపైన అసలు ఇలాంటి సామ్రాజ్యం ఒక్కటను ఇది అన్నిటినీ బిల్డ్ చేయడం జరిగింది చైనా అతను. సో ఇవన్నీ హిస్టరీ గురించి నేను లాస్ట్లో ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో చెప్తాను డీటెయిల్గా. దీని గురించి కావచ్చు, మలేషియా గురించి కావచ్చు. ఇంక ఇవన్నీ క్యాసినోస్ ఉంటాయి అన్నమాట. చాలా ఇక్కడ ఉదయం వస్తే సాయంత్రం వరకు ఫ్యామిలీతో కావచ్చు, ఇంక బ్యాచిలర్ కావచ్చు, అంత టైం పాస్ చేయొచ్చు. ఇంత పెద్ద మాల్లో బ్యాంక్ కూడా ఉంది. సో ఇలా బ్యాంకులు కూడా అవైలబిలిటీ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అన్ని క్యాసినోస్ ఉంటాయి కదా. సో డబ్బులు తీసుకొని ఇంకా వేసుకొని ఆడుకోవడమే. ఇలా క్యాసినోస్ ఉంటాయి. మనం ఇందాక అవుట్డోర్ గేమ్స్ చూపించాము, ఇటు లోపలికి పోతే ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఒక క్యాసినోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రతి 15 నిమిషాలకి ఆ బెలూన్స్ వచ్చేసి కింద మ్యూజిక్ ప్లే అయితే డ్యాన్స్ చేస్తాయంట. బట్ ఇంకా లేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. బట్ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. క్యాసినో లోపల వీడియోస్ ఇవ్వనివ్వరు, ఓన్లీ చూడాలంతే. అండ్ ఇది సెంటర్ పాయింట్. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అప్పుడే. ఇలాగ మొత్తం ఎంతసేపు తిరిగేటట్టే ఉందండి, చాలా పెద్దది. అంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. అసలు క్యాసినో లోపలికి వెళ్ళి వచ్చాను, నేను చెప్తాను అసలు లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. ఒక మంచి ప్లేస్ చూసి చెప్పాలి దానికి. ఇది చూసుకుంటే ఇదే అనమాట ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ హోటల్ అని పేరు పొందింది. ఇది గెంటింగ్ ఐలాండ్ మలేషియాలో ఉంటుంది మనకి. సో చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంది, ఇంత పెద్ద ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం, చూపిస్తా లోపల ఎలా ఉంటుందో. చూడండి మెయిన్ ఎంట్రన్స్ లో ఇలా డెకరేషన్ చేసి అది చెక్ ఇన్ అయ్యేది అనమాట. ఎవరైనా వస్తే ఇంకా అక్కడ చెక్ ఇన్ అవుతారు. అసలు ఏం లేదు, ఇంత పెద్ద కొండ పైన ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. చూడండి ఈయన వెళ్ళిపోతుండు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం రూమ్స్ వచ్చేసి 7,351 రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ప్రతి దగ్గర కౌంటర్స్ తక్కువ. సో సెల్ఫ్ చెకిన్లు ఉంటాయి అన్నమాట, కావాలంటే సెల్ఫ్ చెకిన్లు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోటల్ అక్కడ రూమ్ నెంబర్ అవి మనకి చూపిస్తారు అనమాట. డైరెక్ట్గా మనమే సెల్ఫ్ చెకిన్ అయిపోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్, 7,351 రూములు. దీంట్లో చూడండి డీలక్స్ అనేసి, సూపర్ డీలక్స్ అనేసి, ట్రిపుల్ రూమ్ అనేసి, ఇలాగా అసలు ఏం లేదు, ఇవి అవైలబిలిటీ ఉన్నవి. 100 రూమ్లు ఉంటేనే గోల ఉంటుంది, అలాంటిది ఇన్ని ఉన్నాయంటే అసలు చూడండి అంతా సెల్ఫ్ చెకిన్ ఇలా నడుస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ మనమే వెళ్ళి సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనం హోటల్ బుకింగ్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేయము. ఏదైనా అసిస్టెన్సీ కావాలంటే మనం అక్కడికి వెళ్ళాలా. సో ఇలాగా ఇక్కడ రూమ్ సైజుని బట్టి వీకెండ్ లో వచ్చేసి మనకి నార్మల్ గా 15,000 అవుతుంది ఒక్కొక్క 2 రోజులకి ఒక రూమ్ వచ్చేసి. ఇంకా నార్మల్ డేస్ లో కొంచెం తక్కువ ఉంటుంది. మనకి కావాలంటే ఈ మిషన్స్ ఉంటాయి కదా, దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు ఎంత ఏంటి అనేసి. సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదండి కంప్లీట్ గా మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద హోటల్ గురించి. ఇందాకలే వచ్చేటప్పుడు అది ఎంత అవుట్డోర్ గేమ్స్ చూపించాను కదా, ఇది ఇండోర్ గేమ్స్ అన్నమాట. చూడండి మొత్తం గేమింగ్ థీమ్ ఉంటుంది. పిల్లల్ని వేసుకొని వస్తే ఇంకా ఫుల్ గేమింగ్. మొత్తం మన రంగుల రత్నం మన ఊర్లో తిరణాలలో ఎలా జరుగుతుందో అలా ఉంది. అసలు చూడండి మొత్తం కలర్ఫుల్ థీమ్, మొత్తం కలర్ 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 కొడుతుంది. ఆడెవర్రా పైన ఎగురుతుండు బాబు. అన్ని ఇండోర్ గేమ్సే. అలా జిప్ లైన్ కూడా ఉంటుంది మనకి. ఆ తర్వాత ఆడు చూడండి, ఇలా ఉంటుంది ఇండోర్ గేమ్స్. హైలైన్ బార్ స్టిక్ అంట. మొత్తం పైన టాప్ ఓపెన్ టాప్. సేమ్ ఇంకా మొత్తం మాల్ పైన అంతా టాప్ పైన బార్స్ అన్నమాట. ఎక్కడ పోయినా మందు చిందు, ఆల్వేస్ ఫుడ్. ఇలా ఉంది. ఇది మొత్తం కింద. ఏం లేదు, ఒక్కొక్క షాపు ఒక్కొక్క థీము ఒక్కొక్క కలర్. అమ్మా ఏదో ఇంద్రభవనంలో ఉన్నట్టుంది బాబు. ఎలా ఉందో ఇందాక మొత్తం తిరిగాం కదా, ఇదే హోటల్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడు అమ్మ. మబ్బులు ఎలా ఉన్నాయో, మబ్బులు ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే మన దగ్గరలో ఉంటే మబ్బులు కనపడవు, అలా కనపడట్లేదు అంతే. అదంతా కప్పేసింది చూడండి మబ్బులతో. అసలు ఆ మేఘాలు మొత్తం వస్తున్నాయి అన్నమాట. చూసుకుంటే 19-20 డిగ్రీలు వెదర్ ఉంది ఇక్కడ. బాగా కొంచెంసేపు కూర్చొని మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అయ్యి ఇంకా డైరెక్ట్ బండి పట్టుకొని వెళ్ళిపోవాలి కిందికి. వెళ్ళిపోతున్నాం ఇంకా. చూడండి మేఘాలు చూడండి అది మొత్తం కప్పేస్తున్నాయి. ఇంకొంతసేపు ఉంటే ఇక్కడికి కూడా వస్తాయి. కాబట్టి టైం అయింది మాకు. కింద 7ంటికి బస్సు ఉంది అనమాట. ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరితేనే కిందికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అండ్ మాట్లాడాలంటే ఇంకా క్యాసినో లోపలికి వెళ్ళాను. ఆ లోపల అందరు ముసలోళ్ళు, వేరే వేరే దేశం వాళ్ళు డబ్బులు లక్షలు పెట్టి ఆడుతున్నారు. అన్ని గేమ్స్ ఉన్నాయి, లక్షల డబ్బులు. చిప్స్ కొనటం, వేసుకోవటం. వీటి గురించి మాట్లాడతాం. ఇప్పుడు వెళ్తున్నాను కదా, కిందికి వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడైతే అయిపోయింది, మొత్తానికి వెళ్దాం. అయిపోయింది ఇంకా మొత్తం చూసుకోవటం. సో మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఏబిసి ఇక్కడ చూడండి. ఏ అంటే విఐపికి, ఇంకా ఇవి వీటి ప్రాపర్టీకి. బికి అయితే ఇది, ఆ తర్వాత సికి అయితే నార్మల్ గొండోలాస్. సో అలా వీళ్ళు డివైడ్ చేసి ఉంటారనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా సి తీసుకున్న అన్నీ ఒకటే, అంతా ఒకటే వచ్చేది. కాకపోతే దాంట్లో నుంచి వెళ్ళి ఆగితే అక్కడ వచ్చినప్పుడు చూపిస్తారు. అలాగా ఇలా ఉంటుంది. మన దగ్గర కార్డు తీసుకుంటే పెట్టేయాల, స్కాన్ చేసి ఇవ్వాలి అంతే. రాగానే ఇంకా రెడీలో గొండలాస్ తిరుగుతాయి. చూడండి ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ ఫోటో దిగితే ఒకవేళ పోయినసరికి రెడీలో ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇది నార్మల్ది, అది కొంచెం మనం డబ్బులు ఇస్తే విఐపి గొండోలా అని పిలుస్తారు. దీంట్లో ఏంటంటే కింద గ్లాస్ కూడా కనపడుతుంది, కింద వ్యూ పైన వ్యూ మనం చూసుకోవచ్చు. ఇది నార్మల్ది.
ఇక్కడ వ్యూ చాలా బాగుంది. మనం బస్సులో చూద్దాం మొబైల్ ఇది కెమెరా. ఇక్కడి నుంచి పోతున్నాయి మేఘాలు. ఇంకొంతసేపట్లో మనం మేఘాలు లోపల కూడా పోతాం. ఇప్పటి వరకు మేఘాన్ని కొంచెం దూరం నుంచే చూసాం మనం. అక్కడ ఉంటే మేఘం చూడండి. ఒక్క సెకండ్ అలానే వేగండి, డైరెక్ట్ మేఘాలు లోపలికి వెళ్ళిపోతాం. చూడండి, ఏం కనపడని కూడా కనపడట్లేదు. సో మేఘాల లోపల ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. మేఘాల లోపల ఇలా ఉంటుంది, ఏముండదు, ఒక పొగలాగా ఉంటుంది, కానీ చాలా చల్లగా ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత చల్లగా ఉందో, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి అలాగా అందరికి ఏదో ఒక కంపెనీస్ ఉన్నాయి. సో ఇంక వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్, హోటల్స్ అన్నీ ఇంకా మనకి పైన ఉంటాయి. ఇంకేం లేదు, ఒక మహా సామ్రాజ్యం అనే అనవచ్చు అనమాట. సో డబ్బున్నోళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. బట్ లోపల మాత్రం చాలా బాగుంది. అసలు అన్ని టేబుల్స్ కావచ్చు ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ లోపల అలో లేదు కాబట్టి చూపించలేకపోయాను. అయిపోయింది, వెళ్తున్నాము ఇప్పుడు కిందికి. ఇప్పుడు నేను చూసుకుంటే గండోలాలో ఉన్నాను. అయితే నేను క్యాష్నో లోపలికి వెళ్ళా కదా, అసలు అక్కడ ఏం చూశాను అనే దాని గురించి చెప్తాను. అయితే అక్కడ లోపల చాలామంది అన్ని దేశాల వాళ్ళు ఉన్నారండి. అన్ని దేశాల వాళ్ళు డబ్బులు ఫుల్ ఏటీఎంస్, అక్కడ 1000కి పైగా కెమెరాలు ఉన్నాయి మనకి. అన్ని సీసీ ఫుటేజ్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అదే ఇది మామూలుగా ఆడుకోవటానికి అన్ని రకాల గేమ్లు ఉన్నాయి. లోనా బయట అనేసి, ప్యాకాట 3 అది ఇది అనేసి అలా చాలా ఉన్నాయి. ఏంటంటే అక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది రోజుకి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అండి, బిజినెస్ మ్యాన్ ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకేం పని లేదు, మొత్తం అయిపోయింది చూడాల్సింది, వాళ్ళ కంపెనీ పెట్టేసి ఇది చూసుకుంటే అయిపోయిందండి. ఇదే గెంటింగ్ హైలాండ్స్ గురించి. ఇప్పుడు మళ్ళీ మనం బస్ స్టాప్ కాడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకి 7:20కి బస్సు ఉంది. ఇప్పుడు 7:10 అవుతుంది, ఇంకొక 10 minutes ఉంది అంతే. సో డైరెక్ట్గా బస్ ఎక్కి వెళ్ళిపోవటమే. ఇది వచ్చేసాను ఇప్పుడు డైరెక్ట్గా. నేను మా ఈ హాస్టల్ ఉన్న ఏరియాలో ఉన్నాను. సో ఇంకా నాకు ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. రేపు మార్నింగ్ 5కి ఫ్లైట్ ఉందన్నమాట ఇండియాకి. డైరెక్ట్గా ఇండియా వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకొక వీడియో ఇక్కడ నుంచి నేను ఇండియా ఎలా వెళ్తున్నాను అనే దాని గురించి క్లియర్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.